శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మా అమ్మలక్కలందరికీ శ్రావణ వరలక్ష్మీదేవి కటాక్షం ఉండాలని ఈ ఏడాది మీ కోరికలన్నీ తీరాలని కోరుకుంటా ముందుగాల దిల్దార్ల పెద్ద వార్తలు చూద్దాం పాండి. పూజలే పూజలు, ఏ ఇల్లు చూసినా ఏ వాడ చూసినా. మరందరు నీ లెక్కనే దేవుని కూత దండం పెట్టి బయటికి వెళ్తారా ఎట్లా? ఎవరన్నారా అట్లా? ఇలా నేను కూడా మస్తు పూజలు చేసిన. వరలక్ష్మీదేవిని ఏం కోరుకున్నవేంది? గతట్లో చెప్తారు చెప్పు. సరే, మన పూజల ముచ్చట్లు అటెన్క గాని మన అక్కల పూజలు చూద్దాంపా. వరలక్ష్మి అమ్మవారి సల్లని చూపులుండాలని అమ్మలక్కలంతా వ్రతాలు చేసిర్రు. గుళ్ళు గోపురాలన్నీ భక్తులతోని నిండిపోయినాయి. ముత్తైదులంతా వరాల తల్లికి నైవేద్యాలు పెట్టి వాయినాలు ఇచ్చుకున్నారు. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మిని గొలిస్తే సిరి సంపదలే కాదు, ఆరోగ్యం పాడి పంటలు కూడా మంచిగుంటాయని భక్తుల నమ్మిక. ఇక శ్రీహరి దేవదేవుడే అయిన వైకుంఠం పెత్తనమంతా శ్రీ మహాలక్ష్మిదే. పైసలన్నీ అమ్మవారి ఆధీనంలో ఉండబట్టే యుగ యుగాలుగా శ్రీనివాసుడి స్థితి కార్యం ఎసొంటి ఆటంకాలు లేకుండా సాగుతున్నాయి. అందుకే భర్తలు మీరంతా కష్టపడ్డ పైసలను మీ హోమ్ మినిస్టర్లకు ఇస్తే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారు నిత్యం తిరుగుతున్నట్టే. ఏమంటున్నాం? ఇది సీరియల్ లెక్కన సాగుతున్నది గారా. ఏంది? ఫోన్ ట్యాపింగ్ ముచ్చట. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చినప్పుడు వేసారు ఎంక్వైరీ, ఇంకా ముంగడికి పోతలేదు. ఒక్కలిద్దరి ఫోన్లు ట్యాప్ చేస్తే జల్ది నడిచిపోయేది, కానీ చాలా మంది అయినాయట ఫోన్లు ట్యాప్. మళ్ళా అధికారి అమెరికాకు పరారైంది కదా. అయితే ఈ కేసుగా మీతో నైతలేదు మాకు హీరోని అంటున్నారు. ఎవలాలు? బండి సంజయ్ అన్న ఇలా సిట్ ముంగడికి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ మీద సెగలు కక్కిండు. పుణ్యకాలం అంతా పూర్తవుతున్నది కానీ ఈ సీఎం ఫోన్ ట్యాపింగ్ కేసును కొలిక్కి తెచ్చేటట్టులేడు. కేసీఆర్ తోని మిలాఖత్ అయ్యి ఆయంత కాలాన్ని గడపేటట్టునడానికి వచ్చిండు సెంట్రల్ మంత్రి బండి సంజయ్ అన్న. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను 100 కోట్ల రూపాయలు మూటలు పెడుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి. అచ్చా, 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అక్కడ. అమ్మో, బాగానే కనిపెట్టిండు సంజయ్ అన్న. కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎం అయితే ఈ సర్కార్ వేసిన కమిషన్లు అన్ని కాంగ్రెస్ కు ఏటీఎం లెక్క మారినాయి అని అంటున్నాడు. మేము కేసీఆర్ ఏం చేయం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేసిండు? కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏ మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను. వచ్చి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉప్పు నిప్పు అనుకుంటే నువ్వేమో ఇద్దరు ఒకటే అని అంటావు. అంటే విచారణ అంతా ఉత్తదే అని అంటావా అన్న? కమిషన్లు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు, ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు? తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు అయింది. మేము తెలంగాణ సమాజం సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ చేసినారు ఎవరైనా? ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఉంది. అవునే అన్న, ఇదివరకు ఈ సిబిఐకి ఇచ్చిన కేసులల్లా ఏ కేసు పొడిగెళ్ళింది, ఎంత జల్లున విచారణ చేసిర్రు చెప్పు అని అంటున్నారు. మరి ఎంతమంది ఉన్నాయా ఈ ఫోన్ ట్యాపింగ్ ల పేర్లు? అన్న లిస్ట్ చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అన్న. 1000 నెంబర్లు లేదు అలా. ఇక కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఏం పని, ఇదే పని వాళ్ళకి. అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న? బిడ్డ చేస్తారా అన్న? ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా? కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లుది. కేసీఆర్ అల్లుందాయా కొడుకెత్తాడు సంతోషరావు. వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి, అందరి అని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి.
ఆహా, వేలాది మంది ఉన్నాయా? అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి? ఇగో ఇదుల్లా సెంట్రల్ మంత్రి సంజయ్ అన్న ముచ్చట. వెనకటికి ఒక రాజ్యంలా కంపు అనే రాజ్యాధినేత ఉండేటోడట. పబ్లిక్ కూడా మంచిగా చూసుకునేటదా మరి? ఆయన బాడీ గార్డు ఆయన కంటే ముందుగా నడిస్తే నీ జీతంలో 1000 రూపాయలు కట్టాననేటోడట. అమ్మ బాబోయ్, ఈయనేం రాజు? ఇదేం చూసినావు అయ్యా రాజావారు, పాపం రక్షక భట్టుడి జీతంలో 1000 రూపాయలు వస్తే ఎట్లా అని ప్రధాన సలహాదారు చెప్పితే అప్పుడు తగ్గించిండా? లేదు, నువ్వే నాకు అడ్డం పొడుగు మాట్లాడతావా, నీ జీతంలోకెళ్ళి 2000 కట్టానన్నాడట. ఓష్ని కథ జల్లగుండా ఈడు రాజా ఆ దేశం పాలిట బూజా. వాళ్ళకే కాదు, ఆ దేశానికి చూడవైనా అక్కడి వస్తువులు తెచ్చుకున్నా పంపినా పన్నులు గట్టిగేసేటోడట. అరే గిట్లయితే ఎట్లరా? అడ్డం చెప్పేటోళ్ళు లేరు కాబట్టి ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అవుతున్నది. అంటే అమెరికా కంపు శిషి ట్రంప్ లెక్కన? కరెక్ట్ చెప్పినావు. ఆయన అక్కడ పన్నుల వాత పెడితే మనోళ్లకు మోయలేని మోత అవుతున్నది. తిక్కలోడు తిరణాలకు పోతే తీర్థం పోయిన లాగమైనట్టు అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడైన కాడికెళ్లి దునియా దేశాలు కింద మీద అవుతున్నాయి. నేను వద్దని చెప్పితే ఇండియా రష్యా దేశం నుంచి వెళ్ళి చమురు గదే డీజిల్ పెట్రోల్ కొంటున్నది. నా మాట ఇననందుకు పన్నులతోని దండయాత్ర చేస్తా అని మన దేశం మీద పన్నుల పిడిగేసిండు. ఇప్పటికే 50% దాకా మన నెత్తి మీద మోపితే అటు రష్యా ఇటు చైనా దేశంలను ఇడిచిపెట్టేదే లేదు. వాళ్ళను కూడా పన్నులతోటి పీడిస్తానంటున్నాడు. మన మోడీ సారు మంచి దోస్తే అంటున్నాడు గాని దోస్తు దేశం మీద సుంకాలేస్తున్నాడు. ఎక్కడ 17%, ఎక్కడ 50% చెప్పుండ్రుల్లా. మరి రష్యా ఉక్రెయిన్ నడుమ సంధి కుదిరితే సుంకాలు తగ్గిస్తారా అని అడిగితే India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. దాని తర్వాత ఆలోచన చేస్తాడట. ట్రంప్ అయ్యే దెబ్బకు బంగారం ధర ఒకటే పారి 3000 పెరిగింది. మోడీ సారేమో అమెరికా పెంచిన పన్నులను సర్కారు భరించేటట్టు చూస్తాం, అది రైతుల మీద వడనీయమో అని అంటున్నాడు. కానీ ట్రంప్ అయ్యే తెంపరితనంతో ఇండియానే కాదు శానా దేశాలు ఆ దేశం కూడా ఇబ్బందులే పడుతున్నది. ఏ బంధమైనా కలుపుకుంటేనే ఉంటది, కానీ తోడబిట్టిన బంధం పుట్టుకతోనే కలుపుతది. అంతే కదా మరి. అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఈ బంధం గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేరా. దోస్తులు వెరుగుతుంటొస్తారు, చుట్టాలు కలుపుకుంటుంటారు, భార్య నడుమిట్లనే వస్తది, కానీ ఒక్క తోడబుట్టిన తోడు ఏ బంధమైనా రక్త సంబంధం కిందికి రాదురా. లోపట ఎన్నున్నా అన్నంటే తమ్ముడికి ప్రేమే, తమ్ముడంటే అన్నకు ప్రేమే, చెల్లెళ్ళక్కలంటే ప్రాణమే. కానీ పండుగకు ముందే అక్క తమ్ములను కాలం విడదీసింది. అయ్యో ఏమైందిరా? ఎట్లయింది? ఖమ్మం జిల్లా కుసుమంచి కాడ అయింది. ఆ అక్క తమ్ముని మీద కన్నీటి ప్రేమను ఎట్లా గురిపించిందో చూపిస్తా. పానం మంచిగా లేక కాలం చేసిన తమ్మునికి అక్క కన్నీటి రాకి గడుతున్నా తిరిగి రారా తమ్ముడు అని ఏడుస్తుంటే అక్కడ ఉన్నోళ్ళందరి కళ్ళలకు నీళ్ళొచ్చినాయుల్లా. చిన్నప్పుడే తల్లి చనిపోయినా మనం ఇద్దరం ఒకరికొకరం తోడుగా పెరిగినాం. ముసలితనంలా నాన్నని ఎట్లిడిచిపెట్టి ఓబుద్దేంద్రా తమ్ముడు అని కండ్ల నీళ్లు తీసింది. ఖమ్మం జిల్లా కిష్టాపురంలో ఉండే అప్పిరెడ్డి జ్యోతి ఇద్దరు అక్క తమ్ముళ్ళు. అక్కకు 2 ఏళ్లప్పుడే తల్లి చనిపోతే తండ్రే అన్నయ్య సాకిండట. ఇప్పుడు తమ్ముడు చిన్న వయసులోనే కాలం చేసిండని అక్క కండ్ల నీళ్లు తీసి ఇక రాకి ఎవరికి కట్టాలరా తమ్ముడు అని ఏడుస్తుంటే చాలా మంది గుండెలు బరువెక్కి కంటతడి పెట్టుకున్నాయుల్లా. చట్టం ఎవ్వరికి సుట్టం కాదు. అవురా, చట్టం ముందు అందరూ సమానమే. అందుకే జడ్జి సారే బయటకు వచ్చిండు నిజం తెలుసుకునేందుకు. అవునా? అదెక్కడ? అధికారులు పై ఆఫీసర్ ఏదాగా చెప్తాం మేము ఆ విధంగా అదే ప్రొసీజర్ సార్ మాకు. దానికంటే మరి ఇప్పుడు ఆయన ఎవరైతే తీసుకున్నాడో పాయిజన్ దాని మీద కేసు రిటర్న్ లో కంప్లీట్ మన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళైతే ఏదైతే ఇచ్చినారో అంటే ఆఫీసర్స్ ఇచ్చిన దాని మీద కేసు ఏంటి తప్ప రిటర్న్ లో ఇచ్చిన దాని మీద కేసు కాలేదు. కంప్లైంట్ మోపాల్ పిఎస్ లో ఇచ్చారు. నివురుగప్పున్న నిజం తెలుసుకోవాలంటే దానికి గాలి ఊదాలే, లేకుంటే దగ్గరికి పోయి సెగుందో లేదో చూడాలే. గదే చేసిండు గి జడ్జి భాస్కర్ సారు. రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ అనే దేశం మనది. గసొంటి దేశంలా చేతికొచ్చిన పంట మీద అగ్గి జల్లిండ్రు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మోతీరాం తండాల కోతకొచ్చిన మొక్కజొన్న పంట మీద గడ్డి మందు చల్లిర్రంటే వాళ్లకు ఏ శిక్ష చేస్తే బుద్ధొస్తే చెప్పుండ్రి. 6 కాలాలు కష్టపడి బుక్కెడు బువ్వ మన నోటికి అందించే రైతన్న మీద గింతనన్న జాలి దయ ఉండాలి కదా. సరే, నీ జాలి దయ ఎవరికి కావాలి గాని బుద్ధున్న పని చేయాలి కదా ఆఫీసర్లైనా. మరిగా భూమితోని ఏం పంచాయతీ అయిందో గాని ఆఫీసర్లు పోయి గడ్డి మందు కొట్టిరట. అరే, పచ్చంగా కోతకొచ్చిన పంట మీద గడ్డి మందు చల్లుడేందివా? గా ఘోరం చూడలేక రైతు జీవి తీసుకోబోయిండట. మొత్తానికైతే బతికి బయటపడ్డాడు గాని ఇక మీదటగా రైతుని హింస పెట్టకుండ్రి, బుద్ధిగా నిమ్మలంగా పరిష్కారం చెయ్యాలే అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు జడ్జి సారు. అది కాదు బాబు, ఇప్పుడు మీకు కంప్లైంట్ ఇచ్చిండు, వాళ్ళు కేసు పెట్టారు. మీకు కరెక్ట్ జరిగిందా జరగలేదా చూసుకోండి. చూసుకోకపోతే
దానికి లీగల్ అడ్వైజ్ ఉన్నాడు అడ్వకేట్ గారు మాట్లాడి దాన్ని బట్టి చేసుకో ఫర్దర్ ప్రొసీజర్ ఉంది అంతే ఏముంది అలా దాంట్లో డిస్కషన్ అవుతుంది. అబ్బా ఏం కష్టపోతులమ్మా. మనందరు నీ లెక్క మొద్దు నిద్రలు పోకుంటుంటారని అనుకుంటున్నావా ఎట్లా? నీకు తెలుసా ఆరా నా కష్టం, ఈ బాధలు పగలకు కూడా రావద్దని కోరుకుంటా. అట్లనా? ఏందమ్మా నీ కష్టం? బకాసురుని చెల్ల లెక్కనే నిద్రపోతుంటే అదే కష్టమా? అది నిద్ర కాదు, తెలివితోటి ఉండి ఈ కష్టాల నుంచి నిన్ను నన్ను ఎట్లా గట్టెక్కించాలని ఆలోచన చేస్తుంటా నేను. తెలుసా నీకు? అబ్బచ్చా చా అన్న చీ అన్న అదే నిజం తెలుసా. అయినా ఆఫీస్ లో కూడా ఎట్లా వండుకోబుద్ది అవుతుందిరా? అది చిన్న కొనుకేనాయే, ఏమన్నా గంటల గంటలు నిద్రపోతున్నాడా? నీ లెక్కనే మొద్దున్నట్టున్నాడు గీ సారేవలో. ఏంది నాకు పోటీనా? ఎవలా అన్నా? ఎవలి పెండ్లి పెటాకులైతే మనకేంది, యాళ్లకు జీతభత్యాలు రావాల్సిన పైసలు మన జేబులకు వస్తున్నాయా లేదా అన్నట్టే ఉంది కొందరు సర్కార్ ఆఫీసర్ల ముచ్చట. కుర్చీ కనబడుతున్నది గానీ అందులో ఆఫీసరే లేడు. ఎక్కడున్నాడనే కదా చూసేది. బల్ల కింద కాళ్ళు కానొస్తున్నాయి చూడుండ్రి, అక్కడ వండుకున్నాడు. నీ సక్కదనం వాడుగాను లో అంతగానో నిద్ర వస్తే లీవ్ పెట్టి ఇంట్లో వండుకోవాలి గాని ఆఫీస్లో వండుకుంటావా? నీ సక్కదనంలో నా చిక్కదనం. ఈయన పేరు హరిరమణరావు, విజయనగరం జిల్లా వంగర తహసీల్దారు. నిత్యం ఫుల్ గా పొట్టల మందు కొట్టుకుని డ్యూటీకి వస్తాడట. ఈ ముచ్చట తెలిసి తలుపులు పెట్టిర్రు సమస్యల కోసం ఆఫీస్కి వచ్చిన జనాలు. ఏంది సారు నీ కథ అనంటే, ఏం మస్తు పని చేసి అలసిపోయినా అందుకే మా సిబ్బంది నాకు ఇబ్బంది కావద్దని తలుపులు పెట్టిర్రు అని కవర్ డ్రైవ్లు కొట్టిండు. ఓ పెద్ద సార్లు చూస్తున్నారా మన తహసీల్దార్ రమణరావు చిత్రాలు? మన ఆడపిల్లల నుదుటి బొట్టును దుడిస్తే గా బొట్టే నిప్పు కణిక లెక్క మారుతుందని చూపెట్టిన ఆపరేషన్ సింధూర్ యాదుకున్నది అరణికు? యాదుకున్నది గాని ఇప్పుడెందుకో సడన్ గా మన వార్తలకు వచ్చిందా అని నా డౌట్. వార్తలకు కాదు, అగో రాకిలకు వచ్చింది చూడు జగిత్యాల దిక్కు. పండగలన్నాక వస్తుంటాయి పోతుంటాయి, ఓ ఏడాది పాటు యాదుకుండాలంటే గీ మాత్రం స్పెషాలిటీ ఉండాలగానుల్లా. బార్డర్ లా ఆడోళ్ళ బొట్టు దుడిచిన టెర్రరిస్ట్ గాళ్లకు బుద్ధి చెప్పినా ఆపరేషన్ సింధూర్ను యాద్ చేసుకుంటా సింధూర్ రాఖీలు వచ్చినాయి మార్కెట్లకు. కోరుట్ల బల్లెనైతే బుజ్జిగాళ్లే పెద్ద రాఖీ తయారు చేసిర్రు. 8 మంది విద్యార్థినుల టాలెంట్ చూసి అందరు మెచ్చుకుంటున్నారు. అంతేనా, ఆపరేషన్ సింధూర్ తో పాటు రాఖీ మీదనే ఆకాష్, బ్రహ్మోస్, రాఫెల్, S-400లు కూడా మెరిచినాయి. ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేసిన మోడీ సార్ కూడా రాఖీ పోస్ట్ చేసిర్రు. రాఖీ సెలబ్రేట్ చేసుకొని దేశభక్తి చాటుకున్నారు బుజ్జిగాళ్ళు. వెనకట అదిగో పులి అనంటే ఇదిగో తోక అనేటోళ్ళు. గది మీ కాలంలో, ఇప్పుడు అదిగో పులి అంటే ఇదిగో సాగు అనే దానికి వచ్చింది. నీ ఎటకారం వినేతందుకు ఇరిటేషన్ గానే ఉన్నా నిజమైతే కాదేరా బుజ్జిగా. జనరేషన్ గ్యాప్లు లేకుంటే నా మాటలు నీకు ఎటకారం అనిపించవు. ఇరిటేషన్ కాదు, గీ పులిని చూడు ఎంత పని చేసిందో. చూసేతందుకు గింతంతనే ఉన్నది గాని పెద్ద పెద్ద ఎద్దుల చంపుతున్నది గీ పులి జావా. ప్రకాశం జిల్లా అర్ధవీడు దిక్కు ఆగమాగం తిరుగుతున్నదట. జనాలకు నిద్రలు లేకుండా పోతున్నాయి పాపం. మూగజీవాల ప్రాణాలు గాలగలుపుతున్నాయి. ఆకలి మంటతోనో ఆట కోసమో గాని దొరికిన జీవిని దొరికినట్టే జీవిదీస్తుందట గీ తిక్క పులి. పోలేరమ్మ కొండ చింత మానుకుంట ఏరియాలల్లా కొండలన్నీ జల్లడబడుతున్నారు ఆఫీసర్లు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు భయంతో. గది దొరుకుడు లేదు, గిళ్లకు నిద్రలు లేవు పాపం. గీ ఎద్దుల జాడలేదని ఎత్తుక్కుంట పోయిన రైతుల జాడ కూడా లేదట పాపం. గివేమో ఇడ జీవం లేకుండా పడుతున్నాయి, వాళ్ళేమో ఇంటికి వస్తలేరని ఇంట్లో జనాలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూడబట్టే. ఏందో కదా జనాల కట్టాలు. ఇవుల్లా ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.